పేరు చింతల రామకృష్ణ, గోకవరం మండలం, గోకవరం గ్రామ రైతుని, తూర్పుగోదావరి జిల్లా. ఈ సంవత్సరం ఎర్లీగా మాకు ఖరీఫ్ స్టార్ట్ అయింది. ఈ ఖరీఫ్ స్టార్ట్ అయ్యి చూసారు కదా, ఆకుమళ్ళు వేసుకున్నాం. ఇంకో మొక్కజొన్న కూడా స్టార్ట్ చేస్తున్నాం, మొక్కజొన్న పనులు కూడా స్టార్ట్ చేస్తున్నాం. రైతులకి పనులు స్టార్ట్ అయినాయి, కానీ రైతుల మట్టుకు ఉత్సాహం లేదు. ఎంత ఉత్సాహం లేదంటే రైతుల్లో గత సంవత్సరంలో పంటలు తేడాగా పడినాయి. ప్లస్ ఏంటంటే లాస్ట్ మినిట్లో అప్పుడు దాకా 48 గంటలు గత ప్రభుత్వం రేటుగా డబ్బులు ఇచ్చేది. ఈ కొనుగోలు కేంద్రంలో కొన్నది మొన్న ప్రభుత్వం 48 గంటలు ఇచ్చేసింది. కానీ మే 8 నుంచి ఇప్పుడు దాకా ఇచ్చి కొనుక్కున్న ధాన్యానికి డబ్బులు అయితే మట్టికి 2 నెలల బట్టి నుంచి లాస్ట్లో మమ్మల్ని ఎందుకు చేతకన్నా వేసిందో అర్థం లేదు. ఇంచుమించు మా గోకవరం మండలంలో 3 కోట్ల రూపాయల దాకా ఆర్బీకే ద్వారా, ఆర్ఎస్కే ద్వారా కొన్న ధాన్యానికి డబ్బులు ఇంకా పడలేదు. 2 నెలలు అయింది. ప్లస్ ఏంటంటే రైతులకి మాకు చిత్తులకు డబ్బులు ఇచ్చుకోవాలి. ఇదిగో ఆకుమళ్ళు వేసుకున్నాం, మొక్కజొన్న వేసుకుని ఇది వేసుకుంటున్నాం, మినుము వేసుకుంటున్నాం. ఎర్లీగా స్టార్ట్ అయింది, కానీ చేతిలో డబ్బులు ఎవరికీ లేదు. అప్పులు చేసుకుని అప్పులతో పెట్టి అప్పులు తెచ్చడానికి గవర్నమెంట్ ఏమో లాస్ట్ టైంలో ఈ రకంగా డబ్బులు ఇవ్వలేదు. ప్లస్ రైతు భరోసా డబ్బులు అంటే రైతు భరోసా డబ్బులు ఇంకా పడలేదు. రైతు భరోసా 27వ తారీఖు మీద వేస్తూ ఉన్నారు. కానీ రైతు భరోసాతో పాటు కౌలు రైతులకు కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం. ప్రతి రంగాన్నే చూస్తున్నారు. ప్రతి ప్రభుత్వంలో కానీ రైతులనే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకనే రైతుల మీద ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం నాకు అర్థమవుతలేదు. రైతుల పట్ల సబ్సిడీలు ఏమన్నా ఉన్నాయి, ఇదో ఈ ప్రభుత్వం కొన్ని ఇస్తుందనుకో ఇంకా పెంచాలి. రైతులను ఆదుకోకపోతే ప్రజల పరిస్థితి ఏంటి? మేమే మరి రైతు రాజు అని పేరుకి చెప్పుకోవడం తప్ప మేము మరింత దిగజారిపోతున్నాం. మేము అప్పుల పాలైపోయి ఉన్నాం. ఈరోజు మమ్మల్ని మరింత పైకి చేసి కౌలు రైతునో లేకపోతే అప్పులు బ్యాంకులకు చెప్పి మా కౌలుకి అప్పులు ఇప్పించడం చేస్తే మేము వ్యవసాయానికి ముందుకెళ్తాం. మేము బయటకు వెళ్ళి తెచ్చుకోవడం వల్ల ఈ రైతు భరోసా 10,000 కాదు, ఈయన 5 ఎకరాలు చేస్తున్నాడు, నేను 5 ఎకరాలు చేస్తున్నాను, నేను 5 ఎకరాలు చేస్తున్నాడు. 5 ఎకరాలు కౌలు కట్టలు రాయించుకుంటున్నాం. ఈ కౌలు కట్టలు సొంత భూములు లేవు మాకు ఈ కౌలు కట్టల ద్వారా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తే తక్కువ వడ్డీకి మేము రైతులకు ఆ రకంగా సేవింగ్ చేసినట్టు అవుద్ది. ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి తప్ప 2,000 రూపాయలు 3,000 రూపాయలు రైతు భరోసా చేసాం ఇది కాదు. రైతులను ఏ రకంగా బయటికి తీసుకురావాలి అప్పుల నుంచి అని ఇలాంటి ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రైతులకు అప్పులు ఇచ్చేలా చేయాలి. ప్లస్ ఏంటంటే ఈ పెండింగ్ డబ్బులు ఈ సంవత్సరం ఉండిపోయి లాస్ట్ మినిట్లో ఆగిపోయిన 190 కోట్లు రాష్ట్రంలో పెండింగ్ ఉండిపోయింది. ఈ 190 కోట్ల రూపాయలు కూడా వెంటనే రిలీజ్ చేస్తే ఈ పంట స్టార్ట్ చేస్తాం. రైతులు పంటలు మొదలైపోయినాయి, మళ్ళీ అప్పు చేయాలి. లాస్ట్ టైం అప్పు నాకు నిజంగానే ఉంది. నేను అందరికీ 48 గంటల్లో పడిపోయినాయి. నాకు మట్టుకి 2 నెలల బట్టి నుంచి డబ్బులు పడలేదు. ఈ పడలేదు డబ్బులు సరి కదా. ఇప్పుడు పాతోటి చిత్తు కట్టలేదు, అడేమో పొలం తీసుకుంటున్నాడు. ఇంకొకటేమో ఆకుమళ్ళు వేసుకున్నాం. దమ్ము చేసుకోవడానికి ట్రాక్టర్లు పాత బాకీలు ఉండిపోయి అయ్యే అప్పుల్లో ఉన్నాం. ఇలా రైతులు అప్పుల్లో లేకుండా ప్రభుత్వం ఈసారన్నా ఈ ప్రభుత్వం అన్న గత ప్రభుత్వం కాకుండా ఆలోచించుకుని రైతులను ఏ రకంగా బయటికి తీసుకోవాలి అప్పుల నుంచి అని ఆలోచించుకుని రైతులు కొద్దిగా వెన్నుదొన్నుగా ఉండి రైతు ప్రభుత్వంగా పేరు నిలబెట్టుకోవాలని మమ్మల్ని అందరూ అప్పుల నుంచి బయటకు తీసుకుని రైతులు కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని సవినయంగా మనం చేసుకుంటున్నాం. నా పేరు ఎలిగిబడి సత్యనారాయణ, గోకవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. నేను ఒక సామాన్యమైన రైతుని. ఒక 3 ఎకరాల పొలం లీజు తీసుకున్నా. అది గత సంవత్సరంలో సార్వా పంట ఎడతడిగా పండింది, దాల్వా పంట మాదిరిగా బాగానే పండింది. ఆ దాన్ని మేము సిఎంఆర్ ద్వారాగా అమ్మాం. ఇప్పటికి ఆ డబ్బులు మాకు రాలేదు. వాళ్ళని అడిగితే ఇంకా పడలేదు. సిఎంఆర్ ఆపేసాడు, పడతాయి అంటున్నారు కానీ పడలేదు. అవి వచ్చే ఏర్పాటు చేయండి. మళ్ళీ అదే చేయను. ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ తీసుకున్నాం. కౌలు రైతుకి ఇప్పుడు ఆకులు పోసాం. ఆకుమళ్ళు పోసిన తర్వాత కౌలు డబ్బులు కడతారా, మళ్ళీ ఆకు చేరి ఖాళీ చేసి పోతారా అని రైతు మాట్లాడుతున్నాడు. అది చేత ఇప్పుడు మాకు రైతు భరోసా లేదు, కౌలు కార్డులు రాయించాం, కౌలు డబ్బులు లేవు. కౌలు రైతుకి మాకు బ్యాంక్ రుణాలు లేవు. ఏం చేయాలో అర్థం లేదు. ఇప్పుడు రైతు మాకు చిత్తు కడతారా, బయటకు పోతారా అని రైతు అడుగుతున్నాడు. మేము చాలా ఇబ్బందికరంగా ఉన్నాం. మాకు ఆ ధాన్యం డబ్బులు మాకు రావాల్సిన ధాన్యం డబ్బులు వచ్చే ఏర్పాటు చేసి ప్రభుత్వం మాకు కౌలు రాయించుకున్న కౌలు డబ్బులు ఏమైనా మాకు పెట్టుబడులకి కౌలు డబ్బులు వచ్చి ఏర్పాటు చేసి బ్యాంకు రుణాలు ఏమైనా ఇస్తే మేము బతికి బయట పడతాం అన్నట్టుగా మేము కొంచెం తేరుకోగలుగుతాం. లేదంటే మేము ఏం చేయాలో మాకు అర్థం లేకుండా ఉన్నాం. అంచేత మేము ఈ ప్రభుత్వాన్ని మమ్మల్ని ఆదుకోమని కోరి ప్రార్థిస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.